మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం. సో సబ్స్క్రైబర్, షేర్, లైక్, కామెంట్, లింక్ మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. ప్రజా శ్రేయస్సు కోసం, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం, వారికి జీవనము సుఖ సంతోషాలతో ఉండడం కోసం, ముఖ్యంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారం, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు ప్రఖ్యాతలు సాధించి చరిత్రను సృష్టించడం కోసం, ఆ తర్వాత మా ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ భాషలో రాయడానికి, చదవడానికి, అర్థం చేసుకోవడానికి, మాట్లాడడానికి రావాలనే ఉద్దేశంతో ఈ 4 లాంగ్వేజ్లో అవకాశం చేస్తూ ఈ వారం సండే స్పెషల్ న్యూస్ ప్రోగ్రాం అంజన్ కంప్యూటర్ క్లాస్ ఫ్రమ్ హోమ్ 12th డే కంప్యూటర్ క్లాస్. అందువల్ల ఆసక్తి కలిగిన వారు ఈ సదస్సున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, మీరు కూడా సామాన్య ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారని నమ్ముతూ, కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్స్ డీటెయిల్స్ కోసం ఈ క్రింది అడ్రస్ గల నంబర్ని సంప్రదించండి. కాంటాక్ట్ సెల్ 8184909164, 9493494886, 8722063665. ఇట్లు మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. నేస్తమా దీన్ని చెడిపి చెడు చేయకు, పంచి మంచి చేయి. మిత్రమా మేలు చేయకున్నా పర్లేదు కానీ కీడు చేయకు. నమస్తే. మీరేంటి ఇక్కడ లోపల ఉండాలి కానీ బయట ఉన్నారేంటి? అంజు సార్ మాట్లాడరేంటి? అంజన్ సార్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ గురించి డిస్కషన్ చేస్తుంటారు కదా, ఇంటర్వ్యూ చేద్దామని. అలాగా, షూర్, ఓకే. ఇంతకుముందు పోయిన ఆదివారం 11th లెసన్ టైప్ ఆఫ్ కంప్యూటర్ గురించి తెలుసుకున్నాము. ఈ ఆదివారం 12th లెసన్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ గురించి తెలుసుకుందాము. అవి 6 విధాలుగా ఉన్నాయి. లెసన్ పాయింట్: జనరేషన్ ఆఫ్ కంప్యూటర్, ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్, సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్, థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్, ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్, 5th జనరేషన్ కంప్యూటర్స్, 6th జనరేషన్ కంప్యూటర్స్. అందులో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ వ్యాక్యూమ్ ట్యూబ్ను ఉపయోగించి తయారు చేసినటువంటి కంప్యూటర్ని ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ అని అంటారు. ఆ తర్వాత వ్యాక్యూమ్ ట్యూబ్ అంటే ఒక ఎలక్ట్రానిక్ స్విచ్. అందువల్ల ఈ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ కాలాన్ని వ్యాక్యూమ్ ట్యూబ్ అని పిలుస్తారు. సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ ట్రాన్సిస్టర్ను ఉపయోగించి తయారు చేసినటువంటి కంప్యూటర్స్ని సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ అని అంటారు. ఆ తర్వాత వ్యాక్యూమ్ ట్యూబ్ కంటే పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి దానిని ట్రాన్సిస్టర్ అని అంటారు. అందువల్ల సెకండ్ జనరేషన్ కంప్యూటర్ కాలాన్ని ట్రాన్సిస్టర్ కాలంగా అభివర్ణిస్తారు. థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ వేల కొలది ట్రాన్సిస్టర్లను ఉపయోగించి తయారు చేసినటువంటి కంప్యూటర్స్ని థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ అని అంటారు. ఆ తర్వాత థర్డ్ జనరేషన్ కంప్యూటర్ కాలాన్ని ఇంటిగ్రేటెడ్ కాలంగా పిలుస్తారు. ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ లక్షల కొలది ట్రాన్సిస్టర్ను ఉపయోగించి తయారు చేసినటువంటి కంప్యూటర్స్ని ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్ అని అంటారు. ఆ తర్వాత ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్ కాలాన్ని మైక్రో ప్రాసెసర్ అని పిలుస్తారు. 5th జనరేషన్ కంప్యూటర్స్ ఇటీవల కాలంలో మన శాస్త్రవేత్తలు ఆలోచించగలిగినటువంటి కంప్యూటర్లపై తమ దృష్టిని మళ్లించినారు. ఈ కంప్యూటర్స్ని 5th జనరేషన్ కంప్యూటర్స్ అని అంటారు. 6th జనరేషన్ కంప్యూటర్స్ భవిష్యత్తులో విభిన్న భావనలతో, శక్తి సామర్థ్యాలతో రాబోయే కంప్యూటర్స్ని 6th జనరేషన్ కంప్యూటర్స్ అని అంటారు. ఎర్లియర్ లాస్ట్ సండే 11th లెసన్ వీ లెర్న్డ్ అబౌట్ టైప్ ఆఫ్ కంప్యూటర్. దిస్ సండే 12th లెసన్ లెట్స్ లెర్న్ అబౌట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. దే ఆర్ ఇన్ 6 ways. లెసన్ పాయింట్: జనరేషన్ ఆఫ్ కంప్యూటర్, ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్, సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్, థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్, ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్, 5th జనరేషన్ కంప్యూటర్స్, 6th జనరేషన్ కంప్యూటర్స్. Among them, the first generation computer was the first computer made using a vacuum tube generation computers. Then the word tube means an electronic switch. Therefore, this first generation computer period is called a vacuum tube. Second generation computers made using transistors are called second generation computers. And then
larger in size than a vacuum tube, it is called a transistor. Hence, second generation computers area is described as transistor area. Third generation computers, computer made using thousands of transistors are called third generation computers. Then third generation computer is now as integrated area. Fourth generation computers, computers made using lakhs of transistors are called fourth generation computers. Then fourth generation computer period is now as microprocessor period. Fifth generation computers, in recent times our scientists have turned their attention to computers that can think. These computers are called fifth generation computers. Sixth generation computers, future computers with different concepts and power capabilities are called sixth generation computers is called. इससे पहले पिछले रविवार 11th लेसन में हमने कंप्यूटर के प्रकार के बारे में सीखा था। इस रविवार 12th लेसन में आइए कंप्यूटर की पीढ़ी के बारे में जानें। वे 6 प्रकार से होते हैं। पाठ बिंदु कंप्यूटर की पीढ़ी, पहली पीढ़ी, दूसरी पीढ़ी, तीसरी पीढ़ी, चौथी पीढ़ी, पांचवी पीढ़ी, छठी पीढ़ी। इनमें से पहली पीढ़ी का कंप्यूटर वैक्यूम ट्यूब का उपयोग करके बनाया गया। पहला कंप्यूटर था पीढ़ी के कंप्यूटर तो ट्यूब शब्द का अर्थ इलेक्ट्रॉनिक स्विच होता है, इसलिए इस पहली पीढ़ी के कंप्यूटर काल को वैक्यूम ट्यूब कहा जाता है। दूसरी पीढ़ी के कंप्यूटर ट्रांजिस्टर का उपयोग करके बनाए गए कंप्यूटर को दूसरी पीढ़ी के कंप्यूटर कहा जाता है और फिर यह वैक्यूम ट्यूब से आकार में बड़ा होता है, ट्रांजिस्टर कहा जाता है। इसलिए शेष पीढ़ी के कंप्यूटर युग को ट्रांजिस्टर युग के रूप में वर्णित किया गया है। तीसरी पीढ़ी के कंप्यूटर हजारों ट्रांजिस्टर का उपयोग करके बनाया गया कंप्यूटर को तीसरी पीढ़ी के कंप्यूटर कहा जाता है। फिर तीसरी पीढ़ी के कंप्यूटर युग को एकीकृत युग के रूप में जाना जाता है। चौथी पीढ़ी के कंप्यूटर लाखों ट्रांजिस्टर का उपयोग करके बनाए गए कंप्यूटर को चौथी पीढ़ी कहा जाता है। कंप्यूटर फिर चौथी पीढ़ी के कंप्यूटर काल को माइक्रोप्रोसेसर काल के रूप में जाना जाता है। पांचवी पीढ़ी के कंप्यूटर हाल के दिनों में हमारे वैज्ञानिक ने उन कंप्यूटरों पर अपना ध्यान केंद्रित किया है जो सोच सकते हैं। इन कंप्यूटरों को पांचवी पीढ़ी के कंप्यूटर, छठी पीढ़ी के कंप्यूटर कहा जाता है। विभिन्न अवधारण होम और शक्ति सामर्थ्य होम वाले भविष्य के कंप्यूटर है छठी पीढ़ी के ಕಂಪ್ಯೂಟರ್ कहलाते हैं। ಮೊನ್ನೆ ಭಾನುವಾರ 11ನೇ ಪಾಠದಲ್ಲಿ ನಾವು ಟೈಪ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಬಗ್ಗೆ ಕಲಿತಿದ್ದೀವಿ। ಈ ಭಾನುವಾರ 12ನೇ ಪಾಠ ಜನರೇಷನ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಬಗ್ಗೆ ತಿಳಿಯೋಣ। ಅವುಗಳು 6 ರೀತಿಯಲ್ಲಿ ಇವೆ। ಜನರೇಷನ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಲೆಸನ್ ಪಾಯಿಂಟ್: ಫಸ್ಟ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್, ಸೆಕೆಂಡ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್, ಥರ್ಡ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್, ಫೋರ್ತ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್, ಫಿಫ್ತ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ಸ್, ಸಿಕ್ಸ್ತ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್। ಅವುಗಳಲ್ಲಿ ಮೊದಲು ಫಸ್ಟ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್. ವ್ಯಾಕ್ಯೂಮ್ ಟ್ಯೂಬನ್ನು ಉಪಯೋಗಿಸಿ ತಯಾರಿಸಲಾದ ಕಂಪ್ಯೂಟರ್ಗಳನ್ನು ಫಸ್ಟ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ನಂತರ ವ್ಯಾಕ್ಯೂಮ್ ಟ್ಯೂಬ್ ಅಂದರೆ ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಸ್ವಿಚ್. ಅದರಿಂದ ಈ ಫಸ್ಟ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರನ್ನು ವ್ಯಾಕ್ಯೂಮ್ ಟ್ಯೂಬ್ ಕಾಲ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಸೆಕೆಂಡ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ ಟ್ರಾನ್ಸಿಸ್ಟರ್ನ ಉಪಯೋಗಿಸಿ ತಯಾರುಪಡಿಸಲಾದ ಕಂಪ್ಯೂಟರನ್ನು ಸೆಕೆಂಡ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ ಅಂತ
ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ನಂತರ ಇದು ವ್ಯಾಕ್ಯೂಮ್ ಟ್ಯೂಬ್ಗಿಂತಲೂ ಹೆಚ್ಚು ಪರಿಮಾಣವಾಗಿ ಇರುತ್ತದೆ. ಆದ್ದರಿಂದ ಸೆಕೆಂಡ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ ಕಾಲನ ಟ್ರಾನ್ಸಿಸ್ಟರ್ ಕಾಲ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಥರ್ಡ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ಸ್. ಸಾವಿರಾರು ಟ್ರಾನ್ಸಿಸ್ಟರ್ಗಳನ್ನು ಉಪಯೋಗಿಸಿ ತಯಾರುಪಡಿಸಲಾದ ಕಂಪ್ಯೂಟರ್ಗಳನ್ನು ಥರ್ಡ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ನಂತರ ಥರ್ಡ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ ಕಾಲನ ಇಂಟಿಗ್ರೇಟೆಡ್ ಕಂಪ್ಯೂಟರ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಫೋರ್ತ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್. ಲಕ್ಷಾನುಗಟ್ಟಲೆ ಟ್ರಾನ್ಸಿಸ್ಟರ್ಗಳನ್ನು ಉಪಯೋಗಿಸಿ ತಯಾರಿಸಲಾದ ಕಂಪ್ಯೂಟರ್ಗಳನ್ನು ಫೋರ್ತ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಆದ್ದರಿಂದ ಫೋರ್ತ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ ಕಾಲನ ಮೈಕ್ರೋ ಪ್ರೊಸೆಸರ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಫಿಫ್ತ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್. ಈ ಮಧ್ಯದಲ್ಲಿ ಪರಿಶೋಧಕರು ಅಂದರೆ ಶಾಸ್ತ್ರವೇತ್ತರು ಆಲೋಚನೆಗಳು ಮಾಡುವ ಕಂಪ್ಯೂಟರ್ ಮೇಲೆ ದೃಷ್ಟಿ ನೀಡಿದ್ದಾರೆ. ಈ ಕಂಪ್ಯೂಟರ್ಗಳನ್ನು ಫಿಫ್ತ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಮತ್ತು ಸಿಕ್ಸ್ತ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ಸ್. ಭವಿಷ್ಯತ್ತಿನಲ್ಲಿ ವಿಭಿನ್ನ ಭಾವನೆಗಳಲ್ಲಿ ಶಕ್ತಿ ಸಾಮರ್ಥ್ಯಗಳಲ್ಲಿ ಬರುವಂತಹ ಕಂಪ್ಯೂಟರ್ನು ಸಿಕ್ಸ್ ಜನರೇಷನ್ కంప్యూటర్ ಎಂದು కరెయలాగుతుంది. ఓకే, 12th లెసన్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ థియరీ క్లాస్ అయిపోయింది. ఇంకా కంప్యూటర్ ప్రాక్టికల్ క్లాస్కి పోదాము. కంప్యూటర్ని ఓపెన్ చేసుకొని ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్కి ప్రాక్టికల్గా వ్యాక్యూమ్ ట్యూబ్ని పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్కి ప్రాక్టికల్గా ట్రాన్సిస్టర్ కంప్యూటర్ని పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్కి ప్రాక్టికల్గా వందలాది ట్రాన్సిస్టర్ కంప్యూటర్స్ని పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్కి ప్రాక్టికల్స్ లక్షల కొలది ట్రాన్సిస్టర్ కలిగినటువంటి కంప్యూటర్ని పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ ప్రాక్టికల్స్గా ఆలోచించగలిగే కంప్యూటర్స్ని పరిశీలించి ప్రాక్టికల్ చేయాలి. చివరిగా సిక్స్త్ జనరేషన్ కంప్యూటర్స్కి ప్రాక్టికల్స్గా భవిష్యత్తులో విభిన్న భావనలతో శక్తి సామర్థ్యాలతో రాబోయే కంప్యూటర్స్ గురించి ఆలోచించసాగాలి. Okay, 12th lesson generation of computer class is over. Now let's go to computer practical class. Open the computer and practice the vacuum tube computer practically for the first generation computers. Then practice the transistor computers practically for the second generation computers and again practice for the third generation computers. For example, 100 of transistor computers should be examined and practiced. Then millions of transistors computers should be examined and practiced as practicals for fourth generation computers. Again, computers that can think as practicals should be observed and practiced for fifth generation computers. And finally, sixth generation computers should be practiced as practicals with different concepts in the future. Let's think about upcoming computer with powerful capabilities. ठीक है, 12th क्लास का कंप्यूटर पीडी का पार्ट समाप्त हो गया है. अब कंप्यूटर प्रैक्टिकल क्लास में चलते हैं. कंप्यूटर केएलएम और पहली पीढ़ी के कंप्यूटरों के लिए व्यावहारिक रूप से वैक्यूम ट्यूब कंप्यूटर का अभ्यास करें. फिर दूसरी पीढ़ी के कंप्यूटर के लिए व्यावहारिक रूप से ट्रांजिस्टर कंप्यूटर का अभ्यास करें और तीसरी पीढ़ी के कंप्यूटर के लिए फिर से अभ्यास करें. उदाहरण के लिए सैकड़ों ट्रांजिस्टर कंप्यूटरों का परीक्षा और अभ्यास किया जाना चाहिए. फिर लाखों ट्रांजिस्टर वाले कंप्यूटरों का परीक्षण और अभ्यास चौथी पीढ़ी के कंप्यूटरों के लिए किया जाना चाहिए. फिर से वे कंप्यूटर जो व्यावहारिक के रूप में सोच सकते हैं उन्हें पांचवी पीढ़ी के कंप्यूटरों के लिए देखा और अभ्यास किया जाना चाहिए. और अंत में छठी पीढ़ी के कंप्यूटरों के लिए भविष्य में कंप्यूटर को विभिन्न अवधारणाओं के साथ प्रैक्टिकल के रूप में अभ्यास किया जाना चाहिए. आइए शक्तिशाली क्षमताओं वाले आगामी कंप्यूटरों के बारे में सोचें. ಸರಿ, 12ನೇ ಲೆಸನ್ ಜನರೇಷನ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಥಿಯರಿ ಮುಗಿದಿದೆ. ಈಗ ಕಂಪ್ಯೂಟರ್ ಪ್ರಾಯೋಗಿಕ ತರಗತಿಗೆ ಹೋಗೋಣ. ಕಂಪ್ಯೂಟರ್ ತೆರೆಯಿರಿ ಮತ್ತು ವ್ಯಾಕ್ಯೂಮ್ ಟ್ಯೂಬ್ ಕಂಪ್ಯೂಟರನ್ನು ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿ ಮೊದಲು
ಫಸ್ಟ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳಿಗೆ ಅಭ್ಯಾಸ ಮಾಡಿ. ನಂತರ ಟ್ರಾನ್ಸಿಸ್ಟರ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳನ್ನು ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿ ಎರಡನೇ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳಿಗೆ ಅಭ್ಯಾಸ ಮಾಡಿ ಮತ್ತು ಮೂರನೇ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳಿಗೆ ನೂರಾರು ಟ್ರಾನ್ಸಿಸ್ಟರ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳನ್ನು ಪರೀಕ್ಷಿಸಿ ಅಭ್ಯಾಸ ಮಾಡಿ. ನಂತರ ಲಕ್ಷಾಂತರ ಟ್ರಾನ್ಸಿಸ್ಟರ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳನ್ನು ನಾಲ್ಕನೇ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳಿಗೆ ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿ ಪರೀಕ್ಷಿಸಿ ಅಭ್ಯಾಸ ಮಾಡಿ. ಮತ್ತು ಯೋಚಿಸಬಲ್ಲ ಕಂಪ್ಯೂಟರ್ಗಳನ್ನು ಐದನೇ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳಿಗೆ ಪರಿಶೀಲಿಸಿ ಅಭ್ಯಾಸ ಮಾಡಿ. ಮತ್ತು ಅಂತಿಮವಾಗಿ ಆರನೇ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳಿಗೆ ಭವಿಷ್ಯದಲ್ಲಿ ವಿವಿಧ ಪರಿಕಲ್ಪಗಳೊಂದಿಗೆ ಸಿಕ್ಕಿದ ಸಾಮರ್ಥ್ಯಗಳಿಗಾಗಿ ಬರುವಂತಹ ಕಂಪ್ಯೂಟರ್ಗಳನ್ನು ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿ అభ్యాಸ ಮಾಡಿ. సరి కంప్యూటర్ హోంవర్క్ ఆదివారము కంప్యూటర్ లెసన్ అంశాలను క్లాస్ నోట్బుక్లో రాసుకొని కంప్యూటర్ ప్రాక్టికల్స్ చేయాలి. సోమవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో రాసుకోవాలి. మంగళవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో చదువుకోవాలి. బుధవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో నేర్చుకోవాలి. గురువారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో చర్చించుకోవాలి. శుక్రవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో అప్పచెప్పుకోవాలి. శనివారము కంప్యూటర్ క్లాస్ అంశాలను పరీక్ష రాయాలి. ఈ కంప్యూటర్ ఎగ్జామ్ మోడల్ పేపర్ ఈ లెసన్లోనే ఉంటుంది. ఓకే, సెక్షన్ 1 జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్, సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్, థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్, ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్, ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్, సిక్స్త్ జనరేషన్ కంప్యూటర్స్, డ్రాయింగ్. సెక్షన్ 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. 1 ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ అంటే ఏమిటి? 2 సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ అంటే ఏమిటి? 3 థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ అంటే ఏమిటి? 4 ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ అంటే ఏమిటి? 5 ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ అంటే ఏమిటి? 6 సిక్స్త్ జనరేషన్ కంప్యూటర్ అంటే ఏమిటి? సెక్షన్ 3 ప్రాక్టికల్ క్లాస్. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్, సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్, థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్, ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్, ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్, సిక్స్త్ జనరేషన్ కంప్యూటర్స్ పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. సెక్షన్ 4 ప్రాజెక్ట్ వర్క్. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్, సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్, థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్, ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్, ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్, సిక్స్త్ జనరేషన్ కంప్యూటర్స్ గురించి తెలియజేస్తూ చార్ట్ రూపంలో వివరించాలి. సెక్షన్ 5 బిట్స్, సెక్షన్ 6 బ్రాకెట్స్, సెక్షన్ 7 మ్యాచెస్, సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ. కంప్యూటర్ హోంవర్క్. సండే computer lesson topics should be written in class notebook and computer practicals should be done. Monday computer class topics should be written in rough notebook. Tuesday computer class topics should be studied in rough notebook. Wednesday computer class topics right paka sure. Wednesday computer class topics should be learned in rough notebook. Thursday computer class topics should be discussed in rough notebook. Friday computer class topics should be assigned in rough notebook. Saturday computer class topics should be written exams. This computer exam model paper will be in this lesson. It is section 1. Generation of computer. First generation computers, second generation computers, third generation computers, fourth generation computer, fifth generation computers, sixth generation computers. Drawing. Section 2 question and answers. 1. What is first generation computers? 2. What is second generation computers? 3. What is third generation computers? 4. What is fourth generation computers? What is fifth generation computers? 6. What is sixth generation computers? Section 3 practical class. First generation computers, second generation computers, third generation computers, fourth generation computers, fifth generation computers, sixth generation computers to be examined and practiced. Section 4 project work. First generation computer, second generation computer, third generation computers, fourth generation computers, fifth generation computers, sixth generation computers explained in chart from. Section 5 bits, section 6 brackets, section 7 matches, section 8 false and true. कंप्यूटर होमवर्क. रविवार कंप्यूटर कक्षा के विषयों को क्लास नोटबुक में लिखना चाहिए.
और कंप्यूटर प्रैक्टिकल करना चाहिए। सोमवार कंप्यूटर कक्षा के विषयों का रफ नोटबुक में लिखना चाहिए। मंगलवार कंप्यूटर कक्षा के विषयों का रफ नोटबुक में पढ़ना चाहिए। बुधवार को कंप्यूटर कक्षा के विषयों को रफ नोटबुक में सीखना चाहिए। गुरुवार कंप्यूटर क्लास के विषयों पर रफ नोटबुक में चर्चा की जानी चाहिए। शुक्रवार कंप्यूटर क्लास के विषयों को रफ नोटबुक में सौंपा जाना चाहिए। शनिवार कंप्यूटर क्लास के विषयों की लिखित परीक्षा होनी चाहिए। यह कंप्यूटर परीक्षा मॉडल पेपर इस पार्ट में होगा। सेक्शन 1 कंप्यूटर की पीढ़ी, पहली पीढ़ी के कंप्यूटर, दूसरी पीढ़ी के कंप्यूटर, तीसरी पीढ़ी के कंप्यूटर, चौथी पीढ़ी के कंप्यूटर, पांचवी पीढ़ी के कंप्यूटर सिस्टम, पीढ़ी के कंप्यूटर, ड्राइंग। सेक्शन 2 प्रश्न और उत्तर। 1 पहली पीढ़ी के कंप्यूटर क्या है? 2 दूसरी पीढ़ी के कंप्यूटर क्या है? 3 तीसरी पीढ़ी कंप्यूटर क्या है? 4 चौथी पीढ़ी के कंप्यूटर क्या है? 5 पांचवी पीढ़ी के कंप्यूटर क्या है? 6 छठी पीढ़ी के कंप्यूटर क्या है? सेक्शन 3 प्रैक्टिकल क्लास। पहली पीढ़ी के कंप्यूटर, दूसरी पीढ़ी के कंप्यूटर, तीसरी पीढ़ी के कंप्यूटर, चौथी पीढ़ी, पांचवी पीढ़ी के कंप्यूटर, छठी पीढ़ी के कंप्यूटर की जांच और अभ्यास। सेक्शन 4 परियोजना कार्य। पहली पीढ़ी के कंप्यूटर, दूसरी चौथी पीढ़ी के कंप्यूटर, पांचवी पीढ़ी के कंप्यूटर, छठी पीढ़ी के कंप्यूटर प्लेटफॉर्म में समझाया गया। सेक्शन 5 बिट्स, सेक्शन 6 ब्रैकेट्स, सेक्शन 7 मैचेस, सेक्शन 8 ಫಾಲ್ಸ್ ಅಂಡ್ ಟ್ರೂ। ಕಂಪ್ಯೂಟರ್ ಹೋಮ್ವರ್ಕ್ ಭಾನುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ಪಾಠದ ವಿಷಯಗಳನ್ನು ತರಗತಿ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಬರೆದು ಕಂಪ್ಯೂಟರ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಸು ಮಾಡಬೇಕು। ಸೋಮವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಬರೆಯಬೇಕು। ಮಂಗಳವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಅಧ್ಯಯನ ಮಾಡಬೇಕು। ಬುಧವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಕಲಿಯಬೇಕು। ಗುರುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ಕ್ಲಾಸ್ ವಿಷಯಗಳನ್ನು ವರ್ಕ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಚರ್ಚಿಸಬೇಕು। ಶುಕ್ರವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ವರ್ಕ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಳ್ಳಬೇಕು। ಶನಿವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ಪರೀಕ್ಷಾ ಬರೆಯಬೇಕು। ಈ ಕಂಪ್ಯೂಟರ್ ಪರೀಕ್ಷೆಯ ಮಾದರಿ ಪತ್ರಿಕೆ ಈ ಪಾಠದಲ್ಲೇ ಇರುತ್ತದೆ। ಅದು ಸೆಕ್ಷನ್ 1 ಜನರೇಷನ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್। ಫಸ್ಟ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು, ಎರಡನೇ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು, ಮೂರನೇ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು, ನಾಲ್ಕನೇ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು, ಐದನೇ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು, ಆರನೇ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು, ಡ್ರಾಯಿಂಗ್। ಸೆಕ್ಷನ್ 2 ಪ್ರಶ್ನೆ ಮತ್ತು ಉತ್ತರಗಳು। 1 ಫಸ್ಟ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ ಅಂದರೆ ಏನು? 2 ಸೆಕೆಂಡ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ ಅಂದರೆ ಏನು? 3 ಥರ್ಡ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ ಅಂದರೆ ಏನು? 4 ಫೋರ್ತ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ ಅಂದರೆ ಏನು? 5 ಫಿಫ್ತ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ ಅಂದರೆ ಏನು? 6 ಸಿಕ್ಸ್ತ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ ಅಂದರೆ ಏನು? 3 ಪ್ರಾಯೋಗಿಕ ವರ್ಗ। ಫಸ್ಟ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು, ಎರಡನೇ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು, ಮೂರನೇ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು, ನಾಲ್ಕನೇ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು, ಐದನೇ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು, 10ನೇ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳನ್ನು ಪರೀಕ್ಷಿಸಿ ಮತ್ತು ಅಭ್ಯಾಸ ಮಾಡಿ। ಸೆಕ್ಷನ್ 4 ಫಸ್ಟ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್, ಸೆಕೆಂಡ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್, ಥರ್ಡ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್, ಫೋರ್ತ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್। ಫಸ್ಟ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್, ಸೆಕೆಂಡ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್, ಥರ್ಡ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್, ಫೋರ್ತ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್, ಫಿಫ್ತ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್, ಸಿಕ್ಸ್ತ್ ಜನರೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳನ್ನು ಚಾರ್ಟ್ ರೂಪದಲ್ಲಿ ವಿವರಿಸಿ। ಸೆಕ್ಷನ್ 5 ಬಿಟ್ಸ್, సెక్షన్ 6 బ్రాకెట్స్, సెక్షన్ 7 మ్యాచెస్, సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ. ఓకే, కంప్యూటర్ మాస్టర్ పరంగా మీ యొక్క సేవ మరింత విస్తృతం కావాలని కోరుకుంటూ వందలాది మందికి అన్నదానం చేయడానికి, వేలాది మందికి విద్యాదానం చేయడానికి, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి, కోట్లాది మందికి ఆశ్రయం కావడానికి, అందుకోసం ఎవరు సాధించలేనిది సాధించాలని, అందరూ మెచ్చుకునే స్థాయికి చేరుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్.